Hello all, this is from Manati Guru channel. Today we are going to discuss about the null pointers. Null pointers అంటే ఏం లేదు, ఏదో ఒక పాయింటర్, సింగిల్ పాయింటర్ కానీ వైట్ పాయింటర్ కానీ అండ్ సింగిల్ డబుల్ పాయింటర్ కానీ ఏదో ఒక పాయింటర్ క్రియేట్ చేసినప్పుడు మనం ఇలా క్రియేట్ చేస్తున్నాం కదా. ఇలా క్రియేట్ చేసిన తర్వాత మనం నల్ అని ఇలా ఇనిషియలైజ్ చేయాలన్నమాట. సో లెట్స్ సే దట్, సో క్యాపిటల్ ఎన్, క్యాపిటల్ యూ, క్యాపిటల్ ఎన్, క్యాపిటల్ ఎల్, ఇలా నల్ అని ఇనిషియలైజ్ చేస్తే మనకి పాయింటర్ వేరియబుల్లో ఏదో ఒక గార్బేజ్ అడ్రస్ ఇలా స్టోర్ అవ్వకుండా ప్రివెంట్ అవుతుంది. సో నల్ ఈస్ ఇండైరెక్ట్లీ సేయింగ్ దట్ విచ్ విల్ స్టోర్ ది వాల్యూ ఆఫ్ 0. మీన్స్ పాయింటర్ వేరియబుల్ ఏదో ఒక అడ్రస్ వేరియబుల్ అంటే ఏదో ఒక అడ్రస్ లొకేషన్ ర్యాండమ్గా హోల్డ్ చేసుకొని పట్టుకోవడం కన్నా నల్ స్టోర్ చేస్తే అది జీరోగా ఉండిపోతే దట్ విల్ నాట్ స్టోర్ ఎనీ అడ్రస్. ఎస్, అలా హోల్డ్ చేసి అలా గార్బేజ్ వాల్యూ ర్యాండమ్ అడ్రస్ స్టోర్ చేసుకొని పట్టుకుంటే మనకి పాయింటర్ వేరియబుల్ ఎప్పుడైనా తెలియనప్పుడు యాక్సెస్ చేసినప్పుడు ఒక ర్యాండమ్ వాల్యూ కానీ గార్బేజ్ వాల్యూ కానీ రావచ్చు. సో దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ టు ప్రివెంట్ దట్ బై స్టోరింగ్ ది నల్. సో ఎప్పుడైనా పాయింటర్ వేరియబుల్ నల్తో ఇనిషియలైజ్ చేసి క్రియేట్ చేయాలన్నమాట. లైక్ సింగిల్ పాయింటర్ కావచ్చు, డబుల్ పాయింటర్ కావచ్చు, అండ్ వైట్ పాయింటర్ కావచ్చు, అండ్ వైల్డ్ పాయింటర్ కావచ్చు, ఎనీథింగ్ యూ కెన్ టేక్. So it can be a double pointer, anything. So while creating the pointer, you must initialize with the null. Null means indirectly you are saying you store the 0 without storing the any random address instead of that. Okay, this is the null pointer. So let me take you to the Visual Studio Code. ఇందాక మనం ఏం చేసాము, ఒక పాయింటర్ వేరియబుల్లో మనం అడ్రస్ ఏం స్టోర్ చేయలేదు, అవునా? అడ్రస్ ఏం స్టోర్ చేయలేకపోతే మనకి ఏమవుతుంది, ఇక్కడ ఒక ర్యాండమ్ అడ్రస్ స్టోర్ చేసుకొని పట్టుకుంటుందా, అవునా? సో లెట్ మీ సే దట్ వెన్ ఎవర్ ఐఎమ్ క్రియేటింగ్ ది పాయింటర్, ఐఎమ్ నాట్ స్టోరింగ్ ఎనీ అడ్రస్ బట్ ఐ విల్ ఇనిషియలైజ్ ది నల్ at this time. So all letters you must ensure that all letters should be in capital. ఓకే, ఈసారి నేను ఏం చేస్తానంటే ఒకసారి మళ్ళీ నేను ఫైల్ సేవ్ చేసి కోడ్ రన్ చేస్తాను. ఈసారి మనకి ర్యాండమ్ లొకేషన్ స్టోర్ చేస్తుందా చూడండి ఒకసారి. సో మనకి ర్యాండమ్ లొకేషన్ అనేది స్టోర్ చేయట్లేదు అనమాట. So at this time, pointer p variable is storing the 0 only instead of storing any random location. That is what we are preventing. So make sure that while storing the any address instead of your pointer variable, you make sure that first you have to create with the null. Okay, you have to initialize it with the null. Okay, that is the thing we will be using ది నల్ పాయింటర్ వేరియబుల్. సో నల్ పాయింటర్ వేరియబుల్ మనకి ఇక్కడ మాత్రమే కాదు, మనకి కొన్ని డైనమిక్ మెమరీ లొకేషన్స్ అని వస్తాయి. డైనమిక్ మెమరీ లొకేషన్స్. సో డైనమిక్ మెమరీ లొకేషన్స్లో మనకి 4 ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. లైక్ మ్యాలోక్ అని, అండ్ సెకండ్ థింగ్ క్యాలోక్ అని, ఓకే, అండ్ థర్డ్ థింగ్ ఇస్ రియలోక్ అని, ఓకే, అండ్ ఫోర్త్ ఫంక్షన్ ఇస్ ఫ్రీ ఫంక్షన్. సో ఎప్పుడైనా మనకి డైనమిక్ మెమరీ లొకేషన్ మనకి వచ్చే సిరీస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఈ పర్టికులర్ ఫంక్షన్స్ మనకి ఫెయిల్ అయినప్పుడు either it will return null, either it will return some garbage value. సో మనం దాన్ని ప్రివెంట్ చేయడానికి నల్ పాయింటర్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం అనమాట. ఇనిషియల్గా నల్ అనే ఒక పాయింటర్ క్రియేట్ చేసి ఆ పాయింటర్ లోపల మనం నల్ అనే వాల్యూ ఇనిషియలైజ్ చేస్తాం. ఇన్ కేస్ మనకి ఫెయిల్ అయినా కూడా ఇట్ విల్ స్టోర్ ఓన్లీ నల్ ఇట్ సెల్ఫ్. So like this, మనకి null pointer variable instead of storing any random address, it will prevent to hold the any location. Okay, that is the reason we are storing the null as a value. Okay, direct గా 0 అని స్టోర్ చేయలేం అన్నమాట. 0 అంటే it is integer value, it comes under integer value. Null అంటే it comes under that type of value which is 0. Okay, I hope you understand. If you have any kind of doubts, you can ask me in the comment box, and do subscribe Manati Guru channel.